ప్రధాని మోదీ చేపట్టిన కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. 1931 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం బీజేపీ ప్రభుత్వ ధైర్య నిర్ణయమని పేర్కొన్నారు. జనాభా లెక్కలు బయటకు వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం హక్కులు, రిజర్వేషన్లు కల్పించే మార్గం సులభతరం అవుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 50% పెంపు, పార్లమెంటులో బీసీ బిల్లు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ఖాళీ ఉద్యోగాల భర్తీ వంటి డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎప్పుడైనా మీరు బీసీని ప్రధానమంత్రి చేశారా? ఒక్క బీజేపీ 3 సార్లు నరేంద్ర మోడీని బీసీ ప్రధానమంత్రిని 3 సార్లు చేశారు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి. ఈ దేశాన్ని ఏలేటాయననే ప్రధానమంత్రి చేసినప్పుడు బీజేపీ పార్టీ యాంటీ బీసీ ఎట్లయితుంది? అంతేకాదు, బీజేపీ పార్టీ మొన్న వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు, ఆయన బీసీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమె ట్రైబల్. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి ఒక దళితుడు. అరే దేశంలో ఉన్న పదవులన్నీ బీసీ ఎస్సీలకు ఇస్తే బీజేపీ పార్టీ మీద బురదలుడు ఏంటిది నాకు అర్థం కాదు. అన్ని పదవులన్నీ రాజ్యాంగబద్ధమైన పదవులన్నీ బీజేపీ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి వాళ్ళు జెండాలు మోస్తున్నారు. ఉన్నోళ్ళు వేరు వాళ్ళంతా వీళ్ళకి జిందాబాద్లు కొడుతున్నారు. దీన్ని గౌరవించాలి. ఆ ట్రెండే మారిపోయింది. దేశంలో బీజేపీ ట్రెండే మారింది. సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.